ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం కాపరి. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడండి. ఆయన ఆదియందు వాక్యంగాను, తర్వాత శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించారు. ఆయన గురించి అనేకమైనటువంటి లేఖనాలు పాత నిబంధనలో రాయబడ్డాయి. క్రొత్త నిబంధనలో అవి యేసుక్రీస్తు జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనం చూడగలుగుతున్నామండి. పాత నిబంధనలో దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా మోషేని నాయకుడిగాను కాపరిగాను ఉంచి, మరి ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించి సుమారు 40 సంవత్సరాలు అరణ్యం ప్రదేశంలో అనేక మార్గాల యందు దేవుడు వారిని నడిపించి, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా ఉండి దేవుడు ఎన్నో కార్యాలు ఇశ్రాయేలీయుల ఎడల చేసి దేవుడు వారిని వాగ్దానం చేసినటువంటి కానాను దేశానికి నడిపించాడు. మరి ఆ కాలంలో దేవుడు మోషేని నాయకుడిగాను కాపరిగాను ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు నియమించాడు. మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మరి మోషే ద్వారా మోషే నిలబెట్టుకొని తన ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని మరి దేవుడు కానాను దేశానికి చేర్చాడు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు మనుషులందరి కొరకు కూడా ఒక కాపరిని నియమించాడు. మోషే అయితే ఇశ్రాయేలు కొరకే కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు మనుషులందరి కొరకు కూడా ఒక కాపరిని నియమించాడు. ఇంతకీ కాపరి అంటే అర్థం ఏంటంటే, కాపరి అనగా అర్థం ఏంటంటే పోషించేవాడు, సంరక్షించేవాడు, కాపాడువాడు, భద్రపరచువాడు. ఇలా మనం చెప్పుకోకపోతే అనేకమైనటువంటి అర్థాలు కాపరికి వస్తూ ఉంటాయండి. గొర్రెల కాపర్లు మనం చూస్తాం సమాజంలో, అలాగే మేకల కాపర్లు చూస్తాం, అలాగే వివిధమైనటువంటి పశువుల కాపర్లని మనం చూస్తూ ఉంటామండి. ఆ కాపర్లు ఆ మందని జాగ్రత్తగా నడిపించడంలోనూ, కాపాడటంలోనూ, వాటికి ఆహారాన్ని ఇవ్వటంలోనూ, వాటికి నీళ్లు సిద్ధపాటు చేయడంలోనూ, వాటికి కావలసినటువంటి ప్రతిదాన్ని కూడా సమకూర్చడంలోనూ కాపరి ఎంతో తన పాత్రని పోషిస్తూ ఉంటాడండి. కొన్నిసార్లు మందకి వెనకాతలు నడుస్తూ, కొన్నిసార్లు మందకి ముందుండి నడిపిస్తూ మందని జాగ్రత్తగా కాపాడుతూ, మరి అనేకమైనటువంటి జంతువుల బారి నుండి మరి వాటిని కాపాడుతూ, వాటికి ఏదైనా అనారోగ్యం వచ్చేటప్పుడు మరి డాక్టర్ని పిలిపించి వాటికి తగినటువంటి మందు వైద్యం చేయించి వాటిని ఎంతగానో జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు. కాపరి ఆ మంద విషయమై అనేకమైనటువంటి బాధ్యతలు తీసుకుంటూ ఉంటాడు. ఆహారం దగ్గర నుంచి వాటికి వైద్యాన్ని అందించే వరకు ప్రతి విషయంలో కూడా కాపరి వాటికి అనేకమైనటువంటి బాధ్యతలు తీసుకొని ఆ మందని నడిపిస్తూ ఉంటాడండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి పశువుల కాపర్లని, గొర్రెల కాపర్లని మన సమాజంలో చూస్తాం. కానీ మనుషులకు కాపరి ఒక ఆయన ఉన్నాడు. జంతువులకు కాదు కానీ మనుష్యులకు కాపరి ఒక ఆయన ఉన్నాడు. మరి అందుకే ముందుగా చూద్దామండి బైబిల్లో నుంచి కీర్తన గ్రంథం 23వ కీర్తన 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడండి. అందరూ జాగ్రత్తగా చూడండి. మరి దావీదు జీవితాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి. కీర్తన దావీదు రాసుకున్నాడండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడండి. అంటే దావీదు గొర్రెలు మేపేటువంటి కాపరి దావీదు. ఒకప్పుడు దావీదు గొర్రెలు మేపేటువంటి కాపరి దావీదు అనేకమైన గొర్రెలు మేపేవాడండి అడవిలో. దావీదు దేవుని యొక్క ఇష్టానుసారమైన మనిషి. దావీదు దేవుని చిత్తానుసారమైనటువంటి వ్యక్తి. దావీదుని కోరుకున్నటువంటి, దావీదును ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి దేవుని చేత. దేవుడు కోరుకున్నాడు దావీదుని. మరి సౌలు సరైనటువంటి పరిపాలన చేయకపోయినప్పుడు, సౌలు దేవునికి ఇష్టానుసారుడిగా ఉండకపోయినప్పుడు
దావీదు దగ్గరికి దేవుడు సమూయేలు ప్రవక్తను పంపించి ఏం చెప్పడం తెలుసా అండి? యెషయా దగ్గరికి వెళ్ళాడు. దావీదు తండ్రి అని యెషయా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా, నీ కుమారులో ఒకరిని రాజుగా అభిషేకించమని దేవుడు నన్ను పంపించాడంటే, మరి సమూయేలు ప్రవక్తను కూర్చోబెట్టి తన కొడుకులందరినీ కూడా పిలవడం మొదలు పెట్టాడు. దావీదు తండ్రి అయినటువంటి యెషయా మొదటగా తన పెద్ద కుమారుని పిలిచాడు. ఎత్తుగా, అందంగా, బలంగా ఉన్నాడు. సమూయేలు ప్రవక్త అనుకుంటున్నాడు, ఎంత ఎత్తుగా ఉన్నాడు కదా, ఎంత అందంగా ఉన్నాడు కదా, ఎంత బలంగా ఉన్నాడు కదా, మరి ఎంతనే రాజు అయి ఉంటాడేమో అనుకున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా, ఈ వ్యక్తి అయినా రాజు, ఈ వ్యక్తి అయినా నువ్వు కోరుకున్న వ్యక్తి అంటే, దేవుడు అంటున్నాడు, కాదు, ఈ వ్యక్తి కాదు. రెండో వ్యక్తిని పిలిచారండి, రెండో కుమారుని పిలిచారు. అతను కూడా ఎత్తుగా, బలంగా, అందంగా ఉన్నాడు. సమూయేలు అనుకుంటున్నాడు, ఓహో, ఈ వ్యక్తి ఏమో అనుకుంటున్నాడు. మరి దేవుడిని అడుగుతాడు, ప్రభువా, ఈ వ్యక్తి నియమించినటువంటి రాజు అంటే, ఈ వ్యక్తి కూడా కాదు. మూడో వ్యక్తిని పిలిచాడు, నాలుగో వ్యక్తిని పిలిచాడు, ఐదో వ్యక్తిని పిలిచాడు, ఆరుగురిని, ఏడుగురిని పిలిచారని చూసేసరికి ఎవరు కాదు. ఎవరిని దేవుడు కోరుకోవటం లేదు. చూడడానికి మనుషులు అందంగాను, ఎత్తుగాను, బలంగాను, ఆరోగ్యకరంగాను కనిపించారు, కానీ దేవుడు వారిని కోరుకోవటం లేదండి. యెషయా, సమూయేలు మనుషుల యొక్క రూపాన్ని చూస్తున్నారు, బయట వారి యొక్క హైట్ చూస్తున్నారు, వారి యొక్క బలాన్ని చూస్తున్నారు, వారి యొక్క అందాన్ని చూస్తున్నారు, కానీ దేవుడు అంటున్నాడు, వీళ్ళు ఎవరు కాదంటున్నాడండి. అప్పుడు సమూయేలు ప్రవక్త మరి అడుగుతున్నాడు యెషయాని, అయ్యా, వీళ్ళైనా కొడుకులు ఇంకెవరైనా ఉన్నారా నీకనంటే, అయ్యా, కడసారి వాడు ఒకడు ఉన్నాడు, ఆఖరి వాడు ఒకడు ఉన్నాడు అంటే, ఎక్కడ ఉన్నాడు? ఇది అడవిలో గొర్రెలు మేపుతున్నాడు. గొర్రెలు కాపరి ఆ వ్యక్తి అడవిలో గొర్రెలు మేపుకుంటున్నాడు అంటే పిలిపించి ఆ వ్యక్తిని అన్నాడంట. అతను వచ్చే వరకు కూడా ఎక్కడ ఉంటాను? దావీదు కబురు పెట్టారు. దావీదు అడవుల్లో నుంచి ఇంటికి వచ్చి ఇంటి లోపలికి అడుగు పెట్టాడో లేదో దావీదుని చూశాడు సమూయేలు ప్రవక్త. వెంటనే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను కోరుకున్నటువంటి వ్యక్తి ఇతని చెప్పాడు. దావీదు ఎలా ఉన్నాడు చూడడానికి? గొర్రెల కాపరి ఎలా ఉంటాడండి చూడడానికి? మామూలు గొర్రెల కాపర్లు ఎలా ఉంటారు చూడడానికి? నీట్గా షూ వేసుకొని, టక్ వేసుకొని, లేదా షూట్ వేసుకొని, అందంగా దూకొని, స్పెట్స్ పెట్టుకొని ఉంటారా? ఎలా ఉంటారు చూడడానికి? కొంచెం మురికిగాను, చూడడానికి సరైనటువంటి వస్త్రాలు లేనటువంటి పరిస్థితుల్లో అనిపిస్తూ ఉంటారు. కానీ దావీదు పరిస్థితి కూడా అలాగే ఉంది. చూడడానికి అందంగా, రూపస్గా ఉన్నాడు, కానీ పెద్ద నేత్రాలతో ఉన్నాడు, కానీ అవతారం మాత్రం బాగలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ వ్యక్తి నేను కోరుకున్న వ్యక్తి అంటే, అప్పుడు సమూయేలు అడుగుతున్నాడండి దేవుడిని, ప్రభువా, ఈ వ్యక్తి, ఈ కుర్రోడా నువ్వు కోరుకున్న వ్యక్తి, ఇతన రాజు అంటే, దేవుడు అంటున్నాడు, మనుష్యులు, సమూయేలు, మనుష్యులు బాహ్య రూపాన్ని చూస్తారు, యెహోవా అంతరంగాన్ని చూస్తాడు. అంటే దావీదులో దేవుడు ఏం చూశాడంటే హృదయాన్ని చూశాడు, అంతరంగాన్ని చూశాడు. దావీదు హృదయం, దావీదు మనస్సు దేవుడికి నచ్చేదిగా ఉంది, దేవుడికి ఇష్టమైనదిగా ఉంది. అతని యొక్క అతని యొక్క అన్నయ్యలందరి హృదయం కూడా ఎలా ఉందంటే, ఎవరి హృదయం కూడా దేవుడికి చూడలేదు, ఎవరి అంతరంగం కూడా దేవుని స్తుతించేది లేదు. నా ప్రాణమా, నా అంతరంగమునున్న సమస్తమా యెహోవాను సన్నిధించు. దావీదు అడవిలో ఉన్నప్పటికీ కూడా దావీదు అంతరంగం దేవుని స్తుతించేదిగా ఉండేది, దావీదు అంతరంగం దేవుని గణపరిచేదిగా ఉండేది. కీర్తనలతో మరి దేవుని స్తుతిస్తూ, పాటలు పాడుతూ, దావీదు వీణ వాయిస్తూ, దేవుని గణపరుస్తూ, అడవిలో ఉన్నా సరే, గొర్రెలు మేపుతున్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని స్తుతించడం మానేలేదు, దేవుని గురించి కీర్తించడం మానేలేదు, దేవుని ఆరాధించడం మానేలేదు, దేవుని మహిమపరచడం మానేలేదు, దేవుని యందు నమ్మిక ఉంచడం మానేలేదు, దేవుని గణపరచడం మానేలేదు, దేవుణ్ణి మరి ఆరాధించడం మానేలేదండి. ఎక్కడున్నా, పరిస్థితులు ఎలాగున్నా, తను ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి ప్రదేశంలో ఉన్నా దేవుని స్తుతించే వ్యక్తిగా దావీదు ఉన్నాడు. కనుకే దావీదు అంతరంగం దేవునికి నచ్చింది. దేవుడు ఏమంటున్నాడంటే సమూయేలు ప్రవక్తతో, సమూయేలు, మనుష్యులు బాహ్య రూపాన్ని చూస్తారు, కానీ యెహోవా అంతరంగాన్ని, నేను అంతరంగాన్ని చూసేవాడినయ్యా, ఇతనే రాజు, నూనె పోసి అభిషేకించమని చెప్పాడండి దావీదుని. నూనె పోసి అభిషేకించమని చెప్పాడు. దావీదు ఏమంటున్నాడు తెలుసా? యెహోవా నా కాపరి నువ్వే, నా కాపరి
నువ్వే. దావీదుకు తెలుసు గొర్రెలను ఏ విధంగా నడిపించాలో, ఎక్కడికి చేర్చాలో, వాటిని ఎక్కడ పడుకోబెట్టాలో, ఎక్కడ ఆహారం సిద్ధం చేయాలో, ఎక్కడ మంచినీళ్ళు సిద్ధం చేయాలో, ఎలా కాపుదలు ఇవ్వాలో, వాటికి అనారోగ్యం వచ్చినప్పుడు ఎలా ఏ విధంగా వైద్యం చేయించాలో, వాటిని ఏ విధంగా సంరక్షించాలో, కాపాడాలో దావీదుకు తెలుసు. ఎందుకంటే అతను గొర్రెలు కాపరు, అతనికి అనుభవం ఉంది అందులో. దేవుణ్ణి ఏమంటున్నాడో తెలుసా? ప్రభువా నా కాపరి నువ్వే, యెహోవా నా కాపరి నువ్వే, నన్ను పోషించేవాడివి, సంరక్షించేవాడివి, కాపాడేవాడివి, స్వస్థపరిచేవాడివి, బ్రతికించేవాడివి, ఆదరించేవాడివి, కనికరించేవాడివి, కృప చూపించేవాడివి. అయ్యా అన్నీ నువ్వే, నా బాధ్యతలన్నీ కూడా నువ్వే. నేను గొర్రెలు ప్రభువా, నీ చేతిలో ఒక గొర్రెలు నేను. నువ్వు కాపరివి, నువ్వు నా కాపరివి, నీవు నీ చేతిలో ఒక గొర్రెలు ప్రభు. నాకేది అవసరం నువ్వు సమస్తం కూడా ఎరిగిన దేవుడు. నాకేం కావాలో కూడా నువ్వు సమస్తాన్ని కూడా ఏర్పాటు చేసే దేవుడివి. నాకేం కావాలో నువ్వు సమస్తాన్ని కూడా భద్రం చేసే దేవుడివి. అయ్యా నువ్వు నన్ను కాపాడే దేవుడివి, బ్రతికించే దేవుడివి అని దావీదు తను ఏమంటున్నాడంటే, అయ్యా నేను ఒక గొర్రెనైతే నువ్వు నా కాపరివి, నేను ఒక గొర్రెనైతే నువ్వు నా కాపరివి, నువ్వు నా కాపరు ప్రభు, నన్ను సంరక్షించేవాడు, అన్ని విధాలా కూడా నన్ను భద్రపరిచేవాడు అని దావీదు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 23 కీర్తన మొదటి వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే గొర్రెలకి ఆహారం దొరకనప్పుడు ఆ కాపరి ఎంత అల్లాడిపోతాడో తెలుసా? రొంత కోయడానికి వెళ్తాడంటే, ఎక్కడైనా మరి కావలసినటువంటి దాన్ని గొర్రెలకు సిద్ధపాటు చేయడానికి వెళ్తాడు. ఎందుకు అంతే తప్ప గొర్రెలు ఆకలితో ఉంచడానికి ఇష్టపడడండి. అవి దాహంతో ఉన్నప్పుడు ఎక్కడో ఒక్క చోటకి వాటిని నడిపించి వాటికి దాహం తీర్చడానికి ప్రయత్నం చేస్తుంటాడు. వాటికి బాగలేనప్పుడు ఎవరో ఒకరు వైద్యుని పిలిపించి వాటికి మాత్రలని లేకపోతే మందని లోపలికి పట్టి ఇంజక్షన్ అని వేయించి ఏం చేస్తూ ఉంటాడంటే వాటికి బాగు చేస్తూ ఉంటాడండి. కాబట్టి ఇన్ని బాధ్యతలు తీసుకుంటాడు గొర్రెలు ఎల్ల మంద ఎల్ల. ఇక్కడ దావీదు కూడా ఏమంటున్నాడో తెలుసండి, యెహోవా నువ్వు నాకు కాపరి, నువ్వు నాకు కాపరి, నాకు లేనింది కలుద్ది. చూసారండి ఎంత విశ్వాసం, చూసారా ఎంత నమ్మకం దేవుని మీద, చూసారా ఎంత మరి దేవుని మీద విశ్వాసం కలిగి దావీదు జీవిస్తున్నాడు. ప్రభువా నా కాపరి నువ్వే అంటున్నాడు. నా కాపరివి నువ్వు, నా కాపరి నువ్వే. కింద ఏమన్నాడు చూడండి 2వ వచనం, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఏమంటున్నాడంటే పచ్చిక గల చోట్ల, అయ్యా ఆహారం ఎక్కడైతే ఉంటుందో, పచ్చిక ఎక్కడైతే ఉంటుందో అక్కడికి నువ్వు నన్ను ఏం చేస్తున్నావు? పరుండ చేస్తున్నావు. ఆహారం ఉన్న దగ్గరికి నన్ను నడిపిస్తున్నావు, అక్కడ నన్ను కూర్చోబెడుతున్నావు. ఇంకేమంటున్నాడు చూడండి కింద వచనంలో, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చూడండి దేవుడు ఎలాంటోడో తెలుసండి. దేవుడు నువ్వు కాపరిగా కలిగి ఉంటే, దేవుడు నువ్వు కాపరిగా కలిగి ఉంటే నీకు లేమి ఉండదండి. నీకు లేమి ఉండదు. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? నీకు లేమి ఉండదు. నీ భక్తి జీవితంలో లేమి కనిపించదు. నీకు భక్తి జీవితంలో ఏం కనిపిస్తుందండి? లేమి కనిపించదు. ప్రార్థనలో లోటు ఉండదు నీకు, విశ్వాసంలో లోటు ఉండదు నీకు, ప్రేమలో లోటు ఉండదు నీకు, ఏమంటే సహవాసంలో ఉండదు నీకు. మరి మనం చూసినట్లయితే మరి ప్రతి విషయంలో కూడా, ఏ విషయంలో కూడా లోటు లేకుండా దేవుడు నిన్ను సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. శాంతికరమైన జలముల యొద్దకి, పచ్చిక ఉండేటువంటి స్థలానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు, అక్కడ నిన్ను పడుకొని పెడతాడండి. ఇక్కడ మనం చూసినట్లయితే పచ్చిక కలిగినటువంటి స్థలం మనం చూసినట్లయితే, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అంటే ఈ రెండు కూడా దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి, ప్రార్థనకి సాదృశ్యం. వాక్యం పచ్చికలుగా వాక్యం, శాంతి జలాలనగా జీవజలం వాక్యం, ప్రార్థన. వీటి దగ్గరికి దేవుడిని నడిపిస్తా. నువ్వు కాపరిగా ఆయన కలిగి ఉంటే, నువ్వు కాపరిగా కలిగి ఉంటే దేవుడు నీకు ఆత్మీయమైనటువంటి ఆహారం, వాక్యం సమృద్ధిగా ఇస్తాడు. ఆయన నువ్వు బలంగా ఎదగలవు. దేవుడు ఏం చేస్తాడు? శాంతికరమైనటువంటి జలముల యొద్దకి నిన్ను నడిపిస్తాడు. ప్రార్థనలోను వాక్యంలోను దేవుడిని నడిపించి బలమైనటువంటి సాధనంగా దేవుడు నిన్ను తయారు చేస్తాడండి. బలమైన సాధనంగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు. 3వ వచనంలో చూసినట్లయితే, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. దేవుడు అంటే ఏం చేస్తున్నాడో తెలుసండి, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. అంటే ప్రాణం అలసిపోయినప్పుడు, ప్రాణం సోమశీలిపోయినప్పుడు, ప్రాణం బలహీనమైపోయినప్పుడు, అందుకే అనేక సార్లు అంటుంటా, నా ప్రాణమా
నాలో నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నమ్మిక ఉంచు అని చెప్తున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, తృష్ణ కొనుచున్నది. కాబట్టి అనేక సార్లు మన ప్రాణం విసిగిపోయినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుందండి. సమస్యలు బట్టి అనేక సార్లు మన ప్రాణం సొమ్మసిల్లిపోయినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి అనేక సార్లు మన ప్రాణము నీరసించిపోయినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. మనకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులు బట్టి, మనకు ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులు బట్టి, వ్యక్తిగత పరిస్థితులు బట్టి అనేక సార్లు నీ ప్రాణం కృంగిపోయి, అనేక సార్లు నీ ప్రాణం సొమ్మసిల్లిపోయి, అనేక సార్లు నీ ప్రాణం విసిగిపోయి వేసారిపోయినటువంటి పరిస్థితుల్లో అనేక సార్లు నీవు ఉంటూ ఉండొచ్చేమో. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుడు నువ్వు కాపరిగా కలిగి ఉంటుంది. దేవుడు కాపరిగా నీ హృదయంలో నువ్వు స్వీకరించగలిగితే, దేవుని కాపరిగా ఆయన యందు విశ్వాసం కలిగి జీవించగలిగితే ఏమంటున్నాడంటే, నా ప్రాణమును ఆయన ఏం తీరుస్తున్నాడంటే సేద తీరుస్తున్నాడు. ప్రాణం ఇప్పుడైనా సేద తీర్చుకుంటుంది. నువ్వు బాగా దాహంతో చూడదు, చక్కని చల్లగా మంచినీళ్ళు నీకు ఇస్తే అది త్రాగినట్లు నువ్వు తృప్తి పొందుతావు, తెప్పరిల్లితో సేద తీరుతావు, విశ్రాంతి పొందుకుంటావు. అలాగే దేవుడు ఏం చేస్తాడంటే తన వాక్యంతో, వాక్యం అనే జీవజలంతో నీ ప్రాణానికి నీ యొక్క లోపలికి పంపించి, నీకు ఎన్ని పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా నీ ప్రాణాన్ని ఏం చేస్తాడో తెలిసి ఆయన సేద తీరుస్తుంది, నెమ్మది పొందుతావు. సేద తీర్చబడటం అంటే ఎలా ఉంటుంది? నెమ్మది పొందడం, నెమ్మదిగా ఉంటావు. బయట నీకు బోర్డు సమస్యలు ఉండొచ్చు, బోర్డు పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ నీ ప్రాణానికి ఏం చేయబడుతుంది అంటే సేద తీర్చబడుతుంది వాక్యం చేత. కింద అంటున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ఈరోజు మనుషునికి నీతి ఎలాగొచ్చిందంటే ఓర్ని యేసుక్రీస్తు నామాన్ని బట్టి నీతి వచ్చింది. ఎలా వచ్చిందండి? యేసుక్రీస్తు నామాన్ని బట్టి. ఎలా నీతిమంతులుగా చేశాడంటే దేవుడు మనం ఉంచిన విశ్వాసం ద్వారా దేవుని కృపను బట్టి మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా చేయబడ్డాం. ఎలా, ఏ విధంగా అంటే యేసుక్రీస్తు నామాన్ని బట్టి. అందుకే అపోస్తలుడైనటువంటి పేతురు ఏమంటున్నాడు తెలుసా? శాస్త్రుల దగ్గర, పరిసయ్యుల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర ఏమంటున్నాడో తెలుసండి? ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమును బట్టి రక్షణ కలగదు, కానీ ఈ నామమును బట్టి మనకు రక్షణ కలుగుతుంది. అంటే నీ పాపాలు క్షమించబడాలంటే, నీ పాపాలు తుడిచివేయబడాలంటే, నీ పాపాలు కడిగివేయబడాలంటే, బాప్తిసంలో నీ ప్రతి పాపాన్ని కూడా తుడిచివేయాలంటే యేసు క్రీస్తు నామములను బాప్తిసం పొందుతున్నావు కనుక ఆయన నామాన్ని బట్టి ఆయన రక్తం నిన్ను ఏం చేస్తుంటుందంటే నీకున్న ప్రతి పాపాన్ని కూడా కడిగివేసి నిన్ను పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా యాక్షన్లోనే మారుస్తుంది. అంటే నువ్వు ఉంచిన జస్ట్ విశ్వాసం ఉంచి యేసు నామములో తన నామాన్ని బట్టి నీతి మార్గంలో నేను ఏం చేస్తున్నాడంటే నడిపించున్నాడు. నువ్వు నీతిమంతుడిగా నడుస్తున్నావు అంటే నీ బలము, నీ జ్ఞానము, నీ తెలివితేటలో, నీ అందము, నీ ధనము, నీకున్నటువంటి ఆస్తిపస్తులో కాదు. దాన్ని బట్టి నీతిమంతుడిగా భూమి మీద ఏ మనిషి నడవలేడు. మరి ఏ విధంగా నడుస్తున్నావు అంటే యేసుక్రీస్తు ఉచితమైన కృప చేత ఆయన నామాన్ని బట్టి నువ్వు నీతి మార్గంలో నడవగలుగుతున్నావు, నీతిగా జీవించగలుగుతున్నావు, వాక్యానుసారంగా జీవించగలుగుతున్నావు. ఎవరిని బట్టి అంటే యేసును బట్టి. ఎవరిని బట్టి అంటే యేసు నామాన్ని బట్టి నీతి మార్గంలో నువ్వు నడవగలుగుతున్నావు, నీతి మార్గంలో నడవగలుగుతున్నాను. ప్రభు అందుకే ఏం చెప్తున్నాడో తెలుసండి? ఒకసారి చూద్దాం. యోహాను రాసిన సువార్త 10:11. అందరూ జాగ్రత్తగా చూడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చూడండి యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారో తెలుసండి? నేను గొర్రెలకు మంచి కాపరి. ప్రభు ఏం చెప్తున్నారండి? గొర్రెలకు నేను మంచి కాపరి. ఆయన మంచి కాపరి అంటే ఆయన కాపరత్వం ఏ విధంగా ఉంటుందంటే మంచిది. ఆయనకు మంచి కాపరి ఏమంటాడంటే నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము. యేసుక్రీస్తు పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు, సువార్తను ప్రకటించాడు, వాక్యాన్ని చెప్పాడు, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. అనేక మంది మారు మనసు పొందారు, అనేక మంది వారి పాపాలను విడిచిపెట్టారు, అనేక మంది ప్రభువును చూశారు, అనేక మంది వెలుగులోకి వచ్చారు, అనేక మంది మరణ ఛాయలోనూ చీకటిలోనూ కూర్చున్న వారికి గొప్ప వెలుగు కలిగింది. ప్రభువు దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేశారో తెలుసా? క్రీస్తుని తమ కాపరిగా వారి జీవితాల్లో కలిగి ఉన్నారు. ప్రభువుని తమ కాపరిగా వారి జీవితాల్లో కలిగి ఉన్నారు. ఏం చేశారో తెలుసండి? కాపరి, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఈరోజు మనం పాపంలో చిక్కబడిపోయినప్పుడు, మనిషి ఏమండి నరకానికి దగ్గరైపోతున్నప్పుడు, ఏమంటే ఆదాము నుంచి వచ్చినటువంటి పాపం మనుషులందరూ కూడా దేవునికి దూరం చేసినప్పుడు, సమాధానం లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు,
దేవుడు ఏం చేశాడో తెలుసా? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు. శరీరాన్ని ధరించుకుని ప్రభువు భూమి మీదకి వచ్చి మంచి కాపరిగా మనుషులందరి నిమిత్తం కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఈ నేల మీద కాచి మనుషులందరి నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టి శిలువలో మనందరి కోసం కూడా ఆయన ఏమైపోయాడంటే చనిపోయాడంటే. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టు. ఒకవేళ ప్రభువు మన కొరకు చనిపోకపోతే, ప్రభువు మన కొరకు రక్తం కార్చకపోతే, ప్రభువు మన కొరకు దెబ్బలు తిరగకపోతే ఈ రోజు ఎవరైనా ప్రభువుని నమ్ముకుని ఉండేవారమా? ఈరోజు వాక్యం మన దగ్గరికి వచ్చి ఉండేదా? ఈరోజు మారు మనసు పొంది ఉండేవారమా? ఈరోజు బాప్తిసం తీసుకొని ఉండేవారమా? ఈరోజు సంఘంగా సహవాసంగా కూడుకొని ఉండేవారమా? ఏం జరగవండి, ఏ ఉండదు. అప్పుడు మనం ఎంతలో బ్రతికేవారం? ఇంకా ఎంతలో బ్రతికేవారమే? పాపములోనే, లోకంలోనే. మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని మరలా తిరిగి బ్రతికించి పరలోకమందు కూర్చోబెట్టును అని చెప్పి అపోస్తలుడైన పౌలు చేత దేవుడు రాయించాడు. అంటే ఇంకా పాపంలోనే జీవిద్దాము, పాపమే మనల్ని ఏలుబడి చేసిన, పాపంలోనే జీవించి 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 ఒకరోజు పాపంతోనే చచ్చిపోయి అదే పాపంతో ఎక్కడికి వెళ్ళిపోదు? నరకంలోకి వెళ్ళిపోతుంది. కానీ నీ ప్రభువు మంచి కాపరి. ఆయన నరకంలోకి వెళ్ళిపోవడానికి ఇష్టం ఉండదు నీ దేవునికి. నువ్వు నశించిపోవడం ఎంత మాత్రం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. అంతటా అందరూ మారు మనసు పొందాలని ఇంకా వెయిట్ చేస్తారు నీ కోసం రాకుండా, భూజనుడు అందరి కోసం కూడా. అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అండి, అంత కృప కలిగినటువంటి దేవుడు. ఇంకా నీ కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు, ఇంకా తను రాకని ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే అందరూ మారు మనసు పొందాలి, కొంతమంది ఆయన ఇంకా రక్షించబడవలసిన వాళ్ళు రావాలని దేవుని యొక్క ఉద్దేశం, ప్రణాళిక అండి. కాబట్టి సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి నిమిత్తం కూడా సిలువలో చనిపోయి తన రక్తం అంతటినీ కూడా నేల మీద కార్చి మనందరి నిమిత్తం కూడా తన ప్రాణాన్ని పెట్టి పాపములో నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడంటే విడిపించి, శాపములో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడంటే రక్షించాడు. నరకపు కోపం నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడంటే బయటికి తీసుకొని వచ్చాడు. విమోచన క్రయధనముగా తన ప్రాణాన్నిచ్చి మనల్ని ఆయన కొనుక్కున్నాడు, వెలించి మనల్ని కొనుక్కున్నాడు. లేకపోతే సాతాను మనల్ని అందరిని అదే ఎప్పుడో నరకంలో తీసుకెళ్తాడు. ఆదాము మొదలుకొని భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని కూడా నరకంలో పడేసేటట్లు చేసిన సాతాను ద్వారా. సాతాను ఆ విధంగా చేసినట్టు దేవుడు పడేద్దాడు, అదే ఇప్పుడు నరకంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు అందరినీ కూడా. ఎందుకనంటే పాపం కలిగిన ఏ వ్యక్తి ఎక్కడికి వెళ్ళలేడు? పరలోకానికి చేయాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారు? పాపంతో జీవించి చచ్చిపోతే కదా. మన నరకానికి వెళ్ళిపోకుండా ప్రభు ఏం చేశాడు? మన అందరి నిమిత్తం సిలువలో తన ప్రాణం పెట్టి మన నిమిత్తం మన పాపపు భారాన్ని ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా రండి నా దగ్గరికి, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. మన పాపాన్ని ఆయన తీసేసి మనకి మన ప్రాణానికి సేవ తీర్చినట్టు. చూసారా కాపరి లక్షణం? సొమ్మసిల్లిపోయి పాపంతో సొమ్మసిల్లిపోయిన మన జీవితాల్లో ఏం చేసినా తెలుసా? పాపపు భారాన్ని ఆయన మీద వేసుకొని మ్రాను మీద మోసి మన పాపపు భారాన్ని అంతని మ్రాను మీద మోసి మన పాపానికి విమోచన క్రయధనముగా సేవ తీర్చాడు మన ప్రాణాన్ని. విమోచన క్రయధనంగా సాతాను ఆలోచన చిన్న ఆలోచన కాదండి. సాతాను చిన్న ఆలోచన కాదు. పరలోకం నుండి వచ్చాడు కదా, అమ్మతం తెలివితేటలు ఉంటాయి. ఏం చేసినా తెలుసా? ఆదాముకు ఒక్కడికి పాపం ఇంజెక్ట్ చేస్తే అవ్వకి పుట్టిన వాళ్ళందరూ కూడా పాపం విస్తరిస్తుంది. ఎవ్వరూ పరలోకానికి వెళ్ళరు. ఆ తర్వాత పరలోకం ఎవరిది? భూమి మీద ఉన్న ఏ మనిషి పరలోకానికి వెళ్ళకపోతే పరలోకం ఎవరిదండి? అందుకోసమే వాళ్ళు ఏం చేశాడో తెలుసా? పరలోకం ఎప్పటికైనా నాదే. కానీ భూమి మీద ఉన్న ఏ మనిషి పరలోకానికి వెళ్ళకూడదంటే మనిషిలో పాపం అనే రోగాన్ని ఇంజెక్ట్ చేశాడంటే. హవ్వలో మొట్టమొదటిగా పాపం ప్రవేశించింది. హవ్వలో నుంచి ఆదాములోనికి పాపం ప్రవేశించింది. ఒక మనుషుల ద్వారా పాపం అందరిలోనికి విస్తరిస్తే దేవుడు అంతకంటే జ్ఞానవంతుడండి, సర్వాధికారి అయిన సర్వాంతర్యామి సర్వోన్నతుడు దేవుడు. ఒక మనిషిలో నుంచి మనుషులందరిలోనికి పాపం ఎలా విస్తరించిందో దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక్క మనిషిలో నుంచే మనుషులందరినీ కూడా నీతిమంతులుగా చేయడానికి రెండవ ఆదామైన యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించి కల్వరి సిలువలో ఆయన బలిగా ఇచ్చి మనుషులందరూ పాపాన్ని ఆయన మీద వేసి సిలువలో పాపాన్ని చంపి ఆయన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి పాపాలను తుడిచివేస్తూ నేటికి కూడా మనుషులు నీతిమంతులుగా మారుస్తూ, ఏ మనిషి అయితే నీతిని కోల్పోయాడో మొదటి దినాల్లో, ఏ మనిషి అయితే యథార్థతను కోల్పోయాడో, ఏ మనిషి అయితే సమాధానాన్ని దేవుడి దగ్గర నుంచి కోల్పోయాడు, అదే సమాధానాన్ని యేసుక్రీస్తు ద్వారా, అదే నీతిని యేసుక్రీస్తు ద్వారా, అదే పరిశుద్ధతని యేసుక్రీస్తు ద్వారా మనుషులకు దేవుడు మరలా అనుగ్రహించి పాపం అనే రోగం నుండి యేసుక్రీస్తు పొందిన దెబ్బల వలన నీకు స్వస్థత కలిగింది.
కలుగుతుంది. యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రతి పాపాన్ని తుడిచివేశాడండి ప్రభు. ఆయన మంచి కాపరి, మంచి కాపరి, మన కోసం ప్రాణం పెట్టిందండి. మంచి కాపరి, మందల పోతుందని చెప్పి ఆయన మట్టుగా తప్పించుకోలేదు. ఏం చేస్తున్నాడో తెలుసండి, గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తుంటే పేతురుని, యాకోబుని, యోహాన్ని కొంత దూరం వెంట పెట్టుకుని మీరు ఎక్కడ వాళ్ళని ప్రార్థన చేయండి. ఆయన మరి కొంచెం దూరం వెళ్ళి, రాత్రి వేతంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన రక్తపు బిందువులు చెమటం అని కింద కారుతూ ఏంటంటే, వీళ్ళేం చేస్తున్నారంటే శిష్యులు శుభ్రంగా నిద్రపోతున్నారండి. ప్రభు ఎప్పుడు ఎలాగే చెప్తాడు, అనేకమైన ప్రవచనాలు ఏవో చెప్తాడు, అవి ఎప్పుడో జరుగుతాయిలే అనుకుంటున్నారు. నిద్రపోతున్నారు, వీళ్ళు జరగబోయేదాన్ని గుర్తించడం లేదు. వెంటనే ప్రభు వచ్చాడు. ఇంకా నిద్రపోతున్నారా? కాసేపు అయినా మేలుకొని ఉండలేరా? ఇదిగో నా గడియ వచ్చి ఉన్నది అనగానే యోధ సైనికుల్ని, మనుషుల్ని, తాళ్ళని, బల్లెని, కత్తెలన్నీ పట్టుకొని మనుషులు తీసుకుని ఆ గెత్సెమనే తోటలోకి వచ్చేసింది. ప్రభు దగ్గరికి వెళ్ళాడు, ప్రభుని ముందు పెట్టుకున్నాడు. సైనికులు ఏం చేశారు? బంధించి. అప్పుడు పేతురు కోపం వచ్చింది. అప్పుడు పేతురికి ఏమొచ్చింది? కోపం. వెంటనే కత్తి తీసి ఆ ప్రధాన యాజకుని యొక్క దోషని చెవిని నరికేసింది. వెంటనే ప్రభు ఏం చేశారో తెలుసు, ఆ చెవి తీసి మరలా వ్యక్తికి పెట్టి బాగు చేసి, పేతురు నీ కత్తిని వరలో ఉంచుకో. నేను కోరుకుంటే, నేను తప్పించుకోవాలనుకుంటే, మందని విడిచి మందను వదిలేసి నేను తప్పించుకోవాలి, నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలనుకుంటే ఒక్క ప్రార్థన చేస్తే చాలు. పరలోకం నుండి 12 వ్యూహసేనాల సైన్యం వచ్చి వీళ్ళందరినీ చంపేస్తారు. పెద్ద కష్టం కాదు నాకు అది. కానీ నేను అందుకోసం రాలేదు, తప్పించుకోవడానికి రాలేదు. మనుషుల నిమిత్తం నా ప్రాణాన్ని పెట్టడానికి నేను ఈ లోకానికి అదండి యేసుక్రీస్తుంటే. మనుషులు మన నిమిత్తం చనిపోయాడు. ఆయన మనల్ని పాపం నుండి విడిపించడానికి చనిపోయాడు. మంచి కాపరైన. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నువ్వు నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుణ్ణి ఒక కాపరిగా నీ జీవితంలో అనుభవించాలి. నీ కాపరిగా రిసీవ్ చేసుకోవాలి. నీ జీవితంలో నీ కాపరిగా ప్రభువు నీ జీవితంలో ఆహ్వానించాలి. ప్రభు నువ్వు నా కాపరవు నాయనా, నేను వట్టివాడిని వట్టిదాన్ని. ప్రభు నీవేనా నడిపించు తండ్రి, నీవేనా కాపాడు ప్రభువ, నీవేనా బ్రతికించు ప్రభువ, నీవేనా స్వస్థపరచు ప్రభువ, నీవేనా సహాయం చేయ ప్రభువ, నీవేనా ఆదుకో ప్రభువ, నీ మార్గంలో నన్ను నడిపించు తండ్రి. ఇదిగో నీ యొక్క వాక్యంలో ఇంకా ఎదిగేటట్లు సహాయం చేయండి ప్రభు అని. దేవను కాపరవై ఉంటే ఇదిగో నాయనా నాకు లేమనేదే కలగదు అని దావీదు వలె దేవుని సన్నిధిలో మనం అడిగేవారుగా ఉండాలండి. దావీదు వలె దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా, కీర్తించేవారుగా, దేవుని మహిమపరిచేవారుగా మనం ఉంటూ ఉండాలండి. మనం ఉంటువచ్చు. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. దొంగతనమును, హత్యను, నాశనము చేయటకు వచ్చిన కానీ మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందని చెప్పుచును. ఇదిగో దొంగతనాన్ని చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చాడు కానీ మరి దేనికి రాడు. నేను ఎందుకు వచ్చానో తెలుసా? గొర్రెల్ని కాపాడడానికి, గొర్రెల కొరకు నా ప్రాణాన్ని కట్టడానికి, వాటికి జీవం సమృద్ధిగా ఇచ్చి వెళ్ళడానికి నేను వచ్చిన్నానని చెప్పాడండి. ఇంకా చదువుదాం. 12 వచ్చు. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తన కానందున తోడేలు వచ్చి చూచి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవను. తోడేలు ఆ గొర్రెలు పట్టి చెదరగొట్టును. జీతగాడే గనక గొర్రెల గురించి లక్ష్యం చేయక పారిపోవను. యేసుక్రీస్తు మరణం సమీపించినప్పుడు పారిపోలేదండి. యోధ ఈ యొక్క మనుషుల్ని, తాళ్ళుని, గుద్దీలు పట్టుకెళ్ళి సైనికులు తీసుకుని వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు పారిపోలేదు. మరి ఎవరు పారిపోయారో తెలుసా? అక్కడి నుంచి ఎవరు పారిపోయారో తెలుసా? 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో ఉంటూ 3.5 సంవత్సరాలు ఆయన పక్కనే సువార్త ప్రకటించి, ఆయనతో తిని, ఆయనతో కలిసి జీవించి, ఆయనతో కూర్చొని, ఆయన దగ్గర పడుకొని, ఆయనతో ఎన్నో మైళ్ళు సువార్త ప్రకటించి, ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు కళ్ళతో చూసినటువంటి శిష్యులు ఏం చేశారో తెలుసా? ఎవ్వరు లేరు. ప్రభువు పక్కన ఒక్కరు కూడా లేరు తెలుసా? ఆయన బంధించేటప్పుడు, ఆయన్ని ప్రధాన యాజకుని ఇంటికి తీసుకొని వెళ్ళేటప్పుడు శిష్యులందరూ పారిపోయారు. మా ప్రాణ భయంతో, మరణ భయంతో పారిపోయారు. పేతురు ఏం చేశాడంటే వెనక నుంచి ఆ ప్రధాన యాజకుని ఒక బంధువు పేతురికి తెలుసు కనుక అతను పట్టుకొని నెమ్మదిగా దొంగచాటుని వెళ్ళాడు. ప్రభువు దొంగచాటును వెంబడించాడు. ఏం జరుగుతుందో ప్రభువుకి, ఏం జరుగుతుందో చూద్దామని ప్రభువుని దొంగచాటును వెంబడించాడు. మిగతా శిష్యులు పారిపోయారు. కానీ ప్రభువు పారిపోలేదండి. మందను విడిచిపెట్టి ప్రభువు పారిపోలేదు. ప్రభు ఎక్కడికి పారిపోలేదు.
ఆయన మనుషుల కోసం ఏం పెట్టడానికి వచ్చాడో తెలుసా? ప్రాణం, జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి ప్రభు వచ్చాడండి. ఈరోజు తన వాక్యమైన జీవాన్ని ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంటే. ఆయన వాక్యం ప్రకటించబడుతుంది, ఆయన మాటలు ప్రకటించబడుతున్నాయి, ఆయన జీవం వెదజల్లబడుతుంది. ఆయన వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వాలి, మన మనసులో చోటు ఇవ్వాలి, జీవం లోపలికి వస్తుందండి. సమరయ స్త్రీ అంటుంది, అయ్యా ఈ బావి తోడుకోవడానికి చాలా లోతుగా ఉంది, ఇక్కడికి వచ్చి నేను తోడుకోలేను అంటే ఏమంటాడంటే, అమ్మ నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ దాహం వేస్తుంది, కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే నీకు ఎప్పటికీ దాహం వెయ్యదు అని ప్రభువు ఆమెతో మాట్లాడుతుండగా ఆవిడ ఏమన్నదో తెలుసా? అయ్యా మరి ఇదిగో నేను ప్రవక్తమని నేను గ్రహించు. జీవం వెళ్ళిపోయిందండి ఆవిడ. ఈరోజు నీ హృదయాన్ని దేవునికి తెలిస్తే ఆయన మంచి కాపరిగా ఉండి తన జీవం సమృద్ధిగా ఇవ్వడానికి నీకు ప్రభువు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. అదే కీర్తన గ్రంథం, మళ్ళీ కీర్తన గ్రంథం 23:4 చదువుతాం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అన్నాడండి. ఏం చెప్తున్నాడంటే దావీదు? గాఢాంధకారపు లోయల్లో, గాఢాంధకారం చీకటి లోయల్లో ఒకవేళ నేను వెళ్తున్నప్పటికీ, చీకటి లోయల్లో ఒకవేళ నేను సంచరిస్తున్నప్పటికీ ఏ అపాయానికి భయపడినా అన్నాడండి. ఎందుకు? చీకటి లోయల్లో నేనున్నా, గాఢాంధకారంలో నేనున్నా, నా కాపురు ఎవరు? దేవుడు. కాపురు ఎవరు నాకు? దేవుడు నా కాపురైనప్పుడు నేను చీకటిలో ఉన్నా, గాఢాంధకారంలో ఉన్నా, దేవుడే నన్ను రక్షిస్తున్నాడు, దేవుడే నేను కాపాడుతాడు. ఎందుకంటే ఆయన కాపరి, నన్ను బయట తీసుకుని వస్తాడు. ఆయన ఏ అపాయంగా నేను భయపడను. అనేక సార్లు నీ జీవితంలో గాఢాంధకారం రావచ్చు, అనేక సార్లు గాఢాంధకారపు లోయల్లో నువ్వు సమస్యల్లో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందులో, అనారోగ్యంలో, కష్టంలో, నష్టంలో ఒకవేళ నువ్వు ఉండొచ్చు. అందులో నువ్వు ప్రయాణం చేయొచ్చు. గాఢాంధకారపు లోయల్లో నువ్వు సంచారం చేసే రోజుల్లో ఒకవేళ ఉంటూ ఉండొచ్చు. కానీ నువ్వు భయపడకూడదు. ఎప్పుడు భయం రాదో తెలుసా నీకు? ఎప్పుడు భయం రాదో తెలుసా? దేవుని నిజంగా నీ హృదయంలో కాపరికి ఆహ్వానిస్తే నువ్వు భయపడవు. లేకపోతే భయపడి చిన్న విషయాన్ని కూడా భయపడిపోతావు. పేతుల్ని ప్రభు అంట 4వ జామున సముద్రం మీద నడిచి వెళ్తున్నాడంట. పేతురు శిష్యులందరూ కూడా మరి వేటకు వెళ్ళారండి. ప్రభువుని చూశారు. ప్రభువా, ఆయన పోతాం అనుకొని భయపడిపోతున్నారు. నేనే భయపడకుండా చూపడండి. ప్రభువా, నువ్వే అయితే నీలాగే నీటి మీద నడడానికి నాకు కూడా శక్తి నువ్వు అని అడిగాడండి పేతురు. పేతురు నీకు శక్తి ఇస్తాను అని చెప్పినప్పుడు పేతురు నీటి మీద ఒక అడుగు వేసాడు. పడవలో ఒక అడుగు ఉంది, నీటిలో ఒక అడుగు ఉందండి. 2వ అడుగు నీటిలో వేశాడు. పేతురికి ఆశ్చర్యపోతున్నాడు. అయ్యో ముదుగుపోరేదేంటి, నీటి మీద ఇంకా నిలబడ్డాను ఏంటని ఆశ్చర్యపోతున్నాడు. ఆడు ప్రభువుని చూస్తూ అడుగేశాడు, ప్రభువుని చూస్తూ ఇంకొక అడుగేశాడు, ముందుకు సాగుతున్నాడు అడుగు చేస్తూ. నీటి మీద ప్రభువులాగే పేతురు కూడా నడుస్తున్నాడు. కొంత దూరం నడిచాడు. గాలి చెయ్యమని పేతురు వైపు వీచింది. అంతవరకు ప్రభువుని చూస్తున్నటువంటి పేతురు గాలిని చూసి ఏం చేస్తున్నాడు? భయపడిపోయాడండి. గాలిని చూసి భయపడిపోయాడు. అంతవరకు ప్రభువుని చూసి ధైర్యంగా ఉన్న పేతురు ఎప్పుడైతే గాలి వేసిందో మునిగిపోతానేమో అన్న భయం పేతురులో కలిగింది. ఈరోజు నీ జీవితంలో ప్రభువుని చూస్తూ విశ్వాసం కలిగి వాక్యాన్ని వెంబడించి, ప్రభువుని వెంబడించి, క్రీస్తుని చూస్తూ ముందుకు సాగిపోతున్న నీ జీవితంలో ఒక్కొక్కసారి గాలి వేయొచ్చు. నువ్వు గాలిని చూసి భయపడిపోతే, నీ సమస్యను చూసి భయపడిపోతే, నీకు వస్తున్న కష్టాలను చూసి నువ్వు భయపడిపోతే, నీకు వస్తున్న ఇరుకు ఇబ్బందులను చూసి నువ్వు భయపడిపోతే, నీకు వస్తున్న శోధన చూసి నువ్వు భయపడిపోతే మునిగిపోతావు. పేతురు మునిగిపోతాడు. ఎప్పుడైతే గాలిని చూసాడో, గాలిని చూడనంత వరకు సముద్రం మీద నడిచాడు. గాలిని చూసిన తర్వాత ఏమైపోతాడు? మునిగిపోతాడు. ప్రభువా, నన్ను రక్షించు అంటున్నాడండి. ప్రభు దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని ఒక మాట అన్నాడండి. ప్రభు బయటికి తీసి అల్ప విశ్వాసి అని అడుగుతాడు. అల్ప విశ్వాసి అంటే దేవుణ్ణి నీ జీవితంలో నిజంగా కాపరిగా ఆహ్వానిస్తే నీలో విశ్వాసం తగ్గిపోదు, అల్ప విశ్వాసగా మారిపోవు. అల్ప విశ్వాసం ఎందుకు భయపడుతున్నావు? నేను ఎంతకాలం మీతో పాటు ఉండాలి అని ప్రభు అంటున్నాడండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను. అంటే ఒకవేళ నీ జీవితం గాఢాంధకారంలో వెళ్ళినప్పటికీ కూడా నువ్వు ఒకవేళ అపాయం వస్తున్నా సరే, అపాయం నీకు రాబోతున్నా సరే, అపాయం నీకు ఎదురవుతున్నా సరే, నువ్వేం చేయవో తెలుసా?
భయపడవు. క్రైస్తవుడిగా నువ్వు ధైర్యం కలిగి ఉంటావు. దేవుడు ఉన్నాడన్న ధైర్యం నీ జీవితంలో ఉంటుంది. లేకపోతే నువ్వు భయపడిపోతావు. కాపరిగా నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానించకపోతే భయపడిపోతావు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తే అందరూ జాగ్రత్త వినాలి. దావీదుకి ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతుంది. దావీదు తన జీవితంలోకి దేవుడిని ఎప్పుడో కాపరిగా ఆహ్వానించాడు. దావీదుకి ఎవరు కాపరి? దేవుడు. యుద్ధంలో అవతల పక్క ఫిలిష్తీయుల పక్క ఒక ఆజానుబాహుడు ఉన్నాడండి. మహాబలమైన వ్యక్తి, అన్ని యుద్ధ విద్యలో ఆరితేరిపోయినటువంటి మహాబలుడు గొలియాతు. ఏమంటున్నాడంటే, ఇశ్రాయేల్ దగ్గర ప్రతిరోజు దూషిస్తూ, మీలో ఎవరైనా ఉంటే రండి, నన్ను చంపండి, మేము మీకు లొంగిపోతాం, లేకపోతే ఆ ఓడిపోతే మీరు మాకు లొంగిపోండి అని ప్రతిరోజు ఇలాగే కేకలేస్తున్నాడు. అట్లంటే ఇశ్రాయేల్ ప్రజల్లో దావీదు అన్నదమ్ములు ఎలాంటోలో మనం ఎంత చెప్పుకున్నాం. ఎత్తైన మనుషులు, బలమైన మనుషులు, అందంగా ఉన్న మనుషులు. కానీ ఎక్కడికి వెళ్ళడానికి జడిసిపోతున్నారు? యుద్ధ భూమిలోకి వెళ్ళడానికి జడిసిపోతున్నారు. ఎవ్వరూ బయటికి వెళ్ళట్లేదు. అందరూ గుడారాల్లో గజగజలాడిపోతున్నారు గొలియాతును చూసి. దావీదుకి విషయం తెలిసింది. ఆహారాన్ని పట్టుకుని వెళ్ళాడు అన్నయ్యకి. ఆ గొలియాతు కేకలేయడం చూశాడు. అందరిని అడుగుతున్నాడు, అయ్యా ఏంటి అదేనంటే, ఇలాగ గొలియాతు యుద్ధానికి వస్తాను అంటున్నాడు. ఓడిపోతే వాళ్ళందరూ లొంగిపోతారట, మనం ఓడిపోతే వాళ్ళందరికీ మనం దోసలైపోతుంటే. మరి రాజు ఏమన్నాడంటే, ఎవరైనా గొలియాతుని చంపితే ఇదిగో నా కుమార్తెను ఇస్తాను, వివాహం చేస్తాను, రాజ్యంలో సగ భాగాన్ని ఇస్తాను అంటున్నాడు. కానీ ఎవరు ముందుకెళ్ళటం లేదు. ఎంత ఆఫర్ ఇచ్చినా కానీ ఎవరు కూడా ముందుకెళ్ళటం లేదండి. జడిసిపోతున్నారు అందరూ. అంటే ప్రాణం తీపి చూసారా? ఎవరికి కూడా ప్రాణం తీపి చూడండి ఎంత గొప్పగా ఉందో. జడిసిపోతున్నారు. ఎవరు యుద్ధ భూమిలోకి అడుగు పెట్టట్లేదు. అప్పుడు దావీదు పరిస్థితి చూసి, అన్నదమ్మ నేను యుద్ధం చేస్తానని చెప్తుంటే ఆ మాటలు దావీదు అన్నయ్య దగ్గరికి వెళ్ళాట. పిలిచి, నువ్వు ఆ గొర్రెల మందని ఎక్కడ వదిలిపెట్టి వచ్చావు, వెళ్ళి అక్కడికి అర్జెంటుగా, నేను ఎవరు రమ్మన్నాడు ఎక్కడికి, నీకు యుద్ధం అంటే సరదా మాకు తెలిసి అంటున్నారండి, పో ఎక్కడి నుంచి, తిన్నగా వెళ్ళి ఆ గొర్రెల మందని వదిలేసావు అడుగులు అని చెప్తే దావీదు అక్కడి నుంచి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అదే మాట అడుగుతున్నాడు. తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నేను యుద్ధం చేస్తాను గొలియాతుతో అన్నాడంటే. సౌలు, దావీదు అప్పటికి చాలా చిన్న కుర్రోడు, యవనస్తుకి. సౌలు దావీదు నేను కింద నుంచి పేదకు చూసి, నువ్వు యుద్ధం చేస్తావా? అతను, నీకు బలం చాలదయ్యా, నీకు బలం చాలదు, నీకు శక్తి చాలదు, నువ్వు యవనస్తుడివే, వాడేమో యుద్ధం నుంచి ఆరితేరిపోయాడు, నీకు బలం చాలదంటే దావీదు ఏమన్నాడు తెలుసా? అయ్యా నేను అడవిలో గొర్రెలు మేపుతున్నప్పుడు ఎలుగుబంటి గొర్రెల్ని పట్టుకెళ్ళిపోవడానికి వచ్చినప్పుడు దాన్ని చీల్చి గొర్రెలను నేనేం చేశాను? కాపాడాను. ఒక సింహం వచ్చి ఆ గొర్రెలను నా మందలో నుంచి పట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు సింహంతో పోరాడి దాని నోటిలో నుంచి నేను గొర్రెలు విడిపించాను. సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అయిపోతాడని చెప్పాడండి. దేవుని శక్తి చేత, దేవుని ఆత్మ చేత నేను వాడిని చీల్చానని చెప్పాడండి. అర్థమైందా? సింహం నోట్లోంచి గొర్రెపిల్లని నడిపించడం అంత ఈజీ అనుకుంటున్నారా? ఎలుగుబంటి నోట్లో నుంచి గొర్రెపిల్లని నడిపించడం అంత ఈజీ అనుకుంటున్నారా? మనల్ని చీల్చేస్తుంది అది. కానీ దావీదు విడిపించాడు దేవుని ఆత్మ చేత. అప్పుడు దావీదుకి ఆభరణాలు, ఆ యొక్క యుద్ధాయుధాలన్నీ కూడా ఇచ్చారట. కవచము, కిరీటం, కత్తి అన్నీ ఇచ్చారు. చూస్తే దావీదుగా వాడుకలేదు. ఎందుకు? ఎప్పుడు అడవిలో ఉన్నటువంటి గొర్రెలు మేపిన వ్యక్తికి ఈ కవచం ధరించుకోవడం, కిరీటం ధరించుకోవడం, కత్తి పట్టుకోవడం ఇవన్నీ అలవాట్లేవు దావీదుకి. ఇవన్నీ నాకు వాడుక లేదని చెప్పి తిన్నగా ఏట్లోకి వెళ్ళాడు. 5 రాళ్ళని ఏరుకొని తెచ్చాడు. 4 రాళ్ళని దావీదు దగ్గర ఓడిస్తుంది. యుద్ధంలో ప్రవేశించాడండి. గొలియాతు బయటకు వచ్చి చూస్తే దావీదుని చుట్టూ పారదూసి చివరిగా కొనుక్కున్నాడు దావీదుని గొలియాతు. అర్థమైంది? ఆ మాటకు అర్థమైందో తెలుసా? చుట్టూ ఎతికి చివరిగా దావీదు ఇక్కడ ఉన్నాడా అని కొనుక్కున్నాడట. అంటే గొలియాతు అంత ఎత్తైన బలమైన మనిషి. దావీదు చూస్తే ఎక్కడో నలకలా కనిపిస్తున్నాడు అనమాట గొలియాతుకి. చుట్టూ చూసి పార చూసి అక్కడ ఉన్నాడని కొనుక్కున్నాడట దావీదుని. నువ్వా యుద్ధానికి వస్తావు, నీతో యుద్ధం చేయని గొలియాతు తిరస్కరించాడండి. నువ్వు బాలుడు, నీతో నాకు యుద్ధం ఏంటని చెప్పి తిరస్కరించాడట. అయినా సరే దావీదు రా యుద్ధానికి, ఈరోజు నేను నీతో యుద్ధం చేస్తాను దేవుని పేరట అంటే గొలియాతుకి బాగా కోపం వచ్చింది. తన దేవతల పేరట దావీదుని శపించాడట. నీ మాంసాన్ని నేను చీరేసి గ్రద్దలకి, ఆకాశ పక్షులకు, భూ మృగాలకి విసిరేస్తున్నానండి దావీదుని. దావీదు కూడా ఏమన్నాడో తెలుసా? నేను యుద్ధానికి వస్తున్నది యెహోవా పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను. నువ్వు నాకంటే బలవంతుడు కావచ్చు, కానీ నాతో ఉన్నవాడు నా కాపరి నీకంటే 1,000 రెట్లు బలవంతుడు. నా కాపరి నీకంటే
కోట్ల రెట్లు బలవంతుడు, నేను యుద్ధానికి వస్తుంది యెహోవా పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అన్నాడు. గొలియాతు దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయండి. కవచం ఉంది, కిరీటం ఉంది, పెద్ద కత్తి ఉంది, డాలు ఈట ఉంది, అన్నీ ఉన్నాయి గొలియాతు దగ్గర. దావీదు దగ్గర ఏ ఆయుధాలు లేవు, రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు పట్టుకుని ఎవడైనా యుద్ధానికి వెళ్తాడా? రాళ్ళు పట్టుకుని ఎవడైనా యుద్ధానికి వెళ్తాడండి? దావీదు దగ్గర ఏమీ లేవు, ఒకటి రాళ్ళు ఉన్నాయి. ఒడిసులో వేశాడు, తిప్పాడు. ప్రభువా, యుద్ధం నాది కాదు, యుద్ధం నీది. నేను గొలియాతును చూసి భయపడట్లేదు ప్రభువా, నువ్వు నాతో ఉన్నావు. దావీదు అన్నదమ్ములందరూ భయపడిపోతుంటే, సౌలు ఏమో గుడారం నుంచి బయట రాకుండా భయపడిపోతుంటే, దావీదు ఒక్కడేనండి భయం లేకుండా యుద్ధ భూమిలో అడుగు పెట్టాడండి. కారణం ఏంటో తెలుసా? గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడలేదండి దావీదు. ఈరోజు క్రైస్తవురాలుగా దేవుణ్ణి నీ హృదయంలో కాపరిగా నీ హృదయంలో స్వీకరించగలిగితే ఎటువంటి అపాయం నీ కళ్ళ ముందు ఉన్నా సరే నువ్వు భయపడవు. వేశాడు, ఒడిసలో రాయి వేశాడు, గిర తిప్పాడు, విసిరాడు. తిన్నగా రాయి వెళ్ళి ఎక్కడ తగిలింది తెలుసా? మొదట చొచ్చుకుపోయిందండి. ఎందుకనంటే ఇంకెక్కడ తగిలినా సరే ఆ రాయి తగలదు. ఎందుకంటే ఆభరణం ఇది ఉంది, కవచం ఉంది. ఎవరికి? గొలియాతుకి. ఆ కవచం మరి గట్టి కవచం కనుక ఆ కవచానికి తగిలిన రాయి కిందన పడిపోద్ది, పనికిరాదు. కానీ ఎక్కడ తగిలిందో తెలుసా? రాయి మొదట ఖాళీ ఉంది, ఇక్కడ ఖాళీ ఉంది, చొచ్చుకుపోయిందటండి, లోపలికి వెళ్ళిపోయింది రాయి. వెంటనే బోర్లా పడిపోయాడు గొలియాతు. దావీదు పరిగెట్టి వెళ్ళి అతని దగ్గర ఉన్న కత్తి తీసి గొలియాతు యొక్క తలను ఛేదించాడు. శత్రువులు పారిపోతున్నారు, ఇశ్రాయేలీయులంతా కూడా స్టన్ అయిపోయారు. ఒక్క క్షణం ఏం జరుగుతుందో ఎవరికి అర్థం అవ్వలేదు, ఏం జరిగిందో ఎవరికి అర్థం అవ్వలేదండి. ఈరోజు క్రైస్తవురాలుగా నీ జీవితంలో నీకున్న ఎదురైనటువంటి సమస్య నీకంటే పెద్దదైనా సరే నువ్వు దేవుడిని కాపరిగా దావీదులా కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు నిన్ను బలపరిచే దేవుడు. ఆ రోజు దావీదుకి పక్క నుండి యుద్ధం చేసిన దేవుడు ఈ రోజు నీ పక్కన నిలబడి ఆయన నీతో పాటు శత్రువుతో ఏం చేస్తాడో తెలుసా? యుద్ధం చేసేవాడు నువ్వు కాదు, కానీ యుద్ధం చేసేవాడు నీకు దేవుడు అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలండి. కింద చదువుతాం, నీవు నాకు తోడయ్యందువు, నీ దుడ్డు కర్రీలు నీ దండము నన్ను ఆదరించును, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు. శత్రువులు ఎదుట భోజనం చేయాలంటే అర్థం ఏంటో తెలుసు? శత్రువు ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు నీ కీడు నీ నాశనం చేయాలని, నీకు అపకారం తలపెట్టాలని ఉంటే వాళ్ళ ఎదుట దేవుడిని నిలవచ్చుతాడు తెలుసా? సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, అన్ని విధాలుగా దీవెనకరంగా ఉంచుతాడండి. ఇంకా చూసినట్లయితే నూనెతో నా తల అంటి ఉన్నావు, దేవుడు తన ఆత్మతో నేను అభిషేకించేవాడై ఉన్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది, వాక్యంతో నీ హృదయం అనే గిన్నె నిండి ఎప్పుడు పొర్లుతుంటది, ఆశీర్వాదం నీలో కనిపిస్తూ ఉంటది. నేను బ్రతుకు దినముల నీ కృపాక్షేమములే నా వెంట వచ్చింది. దేవునికి ఇచ్చిన ఆయుష్కాలంలో దేవుని కృప, దేవుని క్షేమం నీతో పాటు ఉండి ముందుకు నడిపిస్తుంది. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ప్రభు వచ్చేటప్పుడు దేవుని రాజ్యంలో ఎల్లప్పుడూ నివాసం చేస్తావు. చివరిగా ఒక మాట చూసి మనం ఉంచుకుందామండి. హెబ్రీయులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13:20-21 వచనాలు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ఎవరటండి? గొర్రెలకి గొప్ప కాపరి. ఎందుకో తెలుసా? నీ కోసం ప్రాణం పెట్టిన కాపరి ఆయన, నిన్ను రక్షించే కాపరైన, నిన్ను బ్రతికించే కాపరైన, నీకు తోడుని నడిపించే కాపరైన, నిన్ను బలపరిచే కాపరైన, నీకు నిత్య జీవాన్ని ఇవ్వబోతున్న కాపరైన. అందుకే గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక అన్నాడు. చూడండి, దేవుడు అంటే ఏం చేస్తున్నాడో తెలుసా? క్రీస్తును మనకు గొప్ప కాపరిగా నియమించి ఏమంటున్నాడు తెలుసండి? తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో నుంచి ఏం చేస్తున్నాడట? ఆయన జరిగిస్తున్నాడట, మనలో నుంచి జరిగిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును గొప్ప కాపరిగా నియమించి మనలో నుంచి తనకిష్టమైన దానిని దేవుడు జరిగిస్తున్నాడు. తనకిష్టమైన జీవితాలు కలిగి, తనకు అనుకూలమైన జీవితాలు కలిగే వారిగా మనం ఉండేటట్లు దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములో మహిమ కలుగును గాక. ఆమేన్ అన్నాడండి. యేసుక్రీస్తుకు యుగయుగములో మహిమ
కలుగును గాక. ఆమేన్. కాబట్టి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వాళ్ళకి ప్రధాన కాపరిగా, గొప్ప కాపరిగా, మంచి కాపరిగా దేవుడు మన కొరకు నియమించాడు. దేవుడు మన కొరకు నియమించాడు. దావీదు తన జీవితంలో దేవుని కాపరిగా కలిగి ఉన్నాడు కాబట్టి నాకు లేమి కలగదు అన్నాడండి. గాఢాంధకారపు లోయలో నీ సంచరించిన ఏ అపాయానికి భయపడ్డాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడిని, నీ ప్రభుని, క్రీస్తుని నీ జీవితంలో కాపరిగా నువ్వు కలిగి ఉంటే, ఆ రోజు దావీదు జీవితంలో ఇచ్చినటువంటి ఆదరణ, దావీదు జీవితంలో ఇచ్చినటువంటి అభయం, దావీదు జీవితంలో తోడున్నట్టుగా నీ జీవితంలో కూడా దేవుడు తోడుంటూ నిన్ను బలపరుస్తూ నీకు సహాయం చేస్తూ, నీవు గాఢాంధకారపు లోయలో సంచరించినా సరే తన దుడ్డికర్ర దండంతో నిన్ను ఆదరించి రక్షించి కాపాడే దేవుడు నీ దేవుడు. నేను బలపరిచే దేవుడు నీ దేవుడు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము ఇట్టును. ఈ కాపరి ఏం చేశాడు తెలుసా? నువ్వు నరకానికి వెళ్ళిపోకుండా, పాపంలో చచ్చిపోకుండా నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి, విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చి, వెలగిచ్చి నేను కొనుక్కొని, ఆ పాపంలో జీవించి పాపంలో చచ్చిపోయి నరకంలోకి వెళ్ళిపోకుండా నేను కాపాడి బ్రతికించి నేను బయటికి తీసుకొచ్చినటువంటి నీ కాపరి ప్రభువైన యేసు. ఈ గొప్ప కాపరి ప్రభువైన యేసు.